ప్రైజ్ ద లార్డ్. మరొకసారి ఇటు రీతిగా ఈ వీడియో రూపంలో మిమ్మల్ని చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. 10 నిమిషాలు ఈ రోజున చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీ ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, కొన్ని కోట్లాది దూతలు నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని నిన్ను ఆరాధించుచుండగా వాటి స్థుతుల మధ్య ఆశీనుడైనటువంటి గొప్ప దేవా, ఆకాశ మహాకాశములుగా పట్టజలని గొప్ప దేవానికి స్తోత్రములు. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని సెలవిచ్చిన గొప్ప దేవానికి స్తోత్రములు ప్రభువా. అటువంటి గొప్ప దేవుడుగా కలిగి ఉన్న మేము ప్రభువా, నిన్ను బట్టి మేము అతిశయపడుతున్నాం. ఈ లోకంలో మాకున్న డబ్బును బట్టి, మాకున్న పరపతిని బట్టి, మాకున్న హోదాను బట్టి, మాకున్నటువంటి ఇదిగో ఈ భూ సంబంధమైన వాటిని బట్టి కాదు కానీ ప్రభువా, మేము కలిగి ఉన్నటువంటి దేవుడైన నిన్ను బట్టి మేము అతిశయపడుతున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ మేలుతో నింపమని ప్రభువును రక్షకుడని యేసునామమున అడిగి వేడుకుంటున్న తర్వాత ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. 10 నిమిషాలు ఈ రోజున దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. ఇది ఈ మాట క్రైస్తవ ప్రపంచానికి తెలియని మాట ఏమీ కాదు, క్రైస్తవ ప్రపంచానికి కొత్త మాట ఏమీ కాదు. కానీ ఈ మాటలో ఉన్నటువంటి భావాన్ని మరలా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుని ఆలోచించుకుని ముందుకు సాగిపోదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ఇట్టి రీతిగా రాయబడి ఉంది. 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్రాంతి, విశ్రాంతి. చూడండి, ప్రపంచంలో ప్రతి వారు కూడా కష్టపడిన ప్రతి వారికి కూడా సాయంత్రం ఆరేటప్పటికి ఏముంటుంది? విశ్రాంతి. డ్యూటీ ముగించుకుని వచ్చేసరికి కొంత విశ్రాంతి తీసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా విశ్రాంతి తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా విశ్రాంతి అనేది అవసరం. అయితే ఈ లోకంలో మనము భౌతిక సంబంధమైనటువంటి విశ్రాంతిని మనం తీసుకుంటాం. అది కొంతకాలం, ఒక కాలానికి పరిమితమై ఉంటుంది. రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటాం. ఒక 8 గంటలు విశ్రాంతి తీసుకుంటాం. కొన్నిసార్లు ఒకవేళ ఒక సినిమాకి వెళ్తే సినిమా చూసిన కొద్ది నిమిషాల తర్వాత, ఒక గంట తర్వాత వారు విశ్రాంతిని ప్రకటిస్తారు. ఈ లోకంలో ఉన్నటువంటి విశ్రాంతి, ఈ లోకము అనుగ్రహించే విశ్రాంతి, ఇది కొంతకాలం మాత్రమే ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. ఈ జనులందరూ కూడా ఎలా ఉన్నారట? ప్రయాసతో ఉన్నారు. రెండవది, భారం మోసుకుంటూ ఉన్నారు. మొదటిది, ప్రయాసతో ఉన్నారు జనులందరూ కూడా. ప్రయాస, ఎవరి ప్రయాస వారిది. చిన్నపిల్లలకి చిన్నపిల్లల ప్రయాస, పెద్దవారిది పెద్దవారి ప్రయాస, వృద్ధులది వృద్ధుల ప్రయాస. ఎవరి ప్రయాస వారిదే. భారతీయులకు ప్రయాస, అమెరికన్లకు ప్రయాస. ఎవరైనా కష్టపడిందే చేతిలోకి డబ్బు రాదు, కష్టపడిందే నోటిలోకి ఆహారం పోదు. ఇలాగ ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నాడు. మనము ఏ విషయంలో ప్రయాసపడుతున్నాము? రోజు ఉదయాన్నే లేవగానే ఏ విషయంలో ప్రయాస? అయ్యో, నేను ఇంత చక్కగా నా డ్యూటీ నేను చేస్తున్నాను, కానీ మా మేనేజర్ నన్ను మెచ్చుకోవట్లేదే, మా మేనేజర్ నాకు ప్రమోషన్ ఇవ్వడం లేదే అనే ఒక బాధ, ఒక ప్రయాస. లేకపోతే నేను ఇంత కష్టపడి చదువుతున్నాను, కానీ నేను అనుకున్నంత రిజల్ట్ నాకు రావడం లేదే అని ఒక ప్రయాస. ఇదిగో ఉదయాన్నే లేచి నా సర్టిఫికెట్లన్నీ పట్టుకుని ఇదిగో ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను, కానీ నాకు ఎవరు కూడా ఉద్యోగం ఇవ్వడం లేదే అనే ప్రయాస. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని రాత్రికాల సమయంలో పడుకుంటుంటే, విశ్రాంతి తీసుకుందామనే ఆలోచనతో మనము పడుకుంటుంటే మనకి నిద్ర రావడం లేదు. ఇవన్నీ ఆలోచనలు మన మైండ్లో అలా తిరుగుతున్నప్పుడు మనకు విశ్రాంతి అనేది లేదు.
నెమ్మది అనేది లేదు, శాంతి అనేది లేదు. ఇలా లేనప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లలకి చదువుల భారం, పెద్దవారికి సంసార భారం, లేకపోతే ఉద్యోగస్తులకి ఉద్యోగ భారం, ఎన్ని రకాలైనటువంటి భారాలు ఉన్నాయో లోకంలో. రకరకాల భారాలు, ఒకటి కాదు కదా. నరుడు అనుభవించు భారాలు, సమస్తమైనటువంటి రకరకాలైనటువంటి భారాలు మనిషి అనుభవిస్తున్నాడు. అందుకే దేవుడు ఆదామవ్వలు సృష్టించినప్పుడు, ఇదిగో నువ్వు భారంతోనే పంట పండించాలి, నువ్వు భారంతోనే బిడ్డలను కనాలి దేవుడు చెప్పాడు. ఆ భారాన్ని అంతటిని కూడా తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా మాట చెప్పలేదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీకు నెమ్మదినిస్తాను, ఆరోగ్యాన్ని ఇస్తాను, క్షేమాన్ని ఇస్తాను, ఐశ్వర్యాన్ని ఇస్తాను అని దేవుడు మనల్ని పిలుస్తుంటే, మనము లోబడడంలోని ప్రజలలాగా మనం ఏం చేస్తున్నామంటే తిరుగుబాటు చేస్తున్నాం. అది ఏమాత్రం కూడా రైట్ కాదు. దేవుడు అంటున్నాడు, ప్రయాస, నీకు ఈ రోజున ఏ ప్రయాసం ఉంది? నీకు ఈ రోజున ఏం ప్రయాసం ఉంది? ఆ ప్రయాస అంతా కూడా దేవునికి చెప్పు. ప్రభువా, ఇది నా ప్రయాస, ఇది నా కష్టం, ఇంత కష్టపడుతున్నా ఫలితం రావడం లేదు, ఇంత కష్టపడుతున్నా నా చేతిలో చిల్లి గవ్వ మిగలడం లేదు, ఇంత కష్టపడుతున్నా ఇదిగో నా యజమాని నా కష్టాన్ని గుర్తించి ప్రమోషన్ ఇవ్వడం లేదు, ఇంత కష్టపడుతున్నా నాకు మనశ్శాంతి, నెమ్మది అనేది లేదు. ప్రభువా, నా భారాన్ని నీ మీద వేస్తాను. మన భారాలు ఎవరితోనూ చెప్పుకోకూడదండి ఈ ప్రపంచంలో, తెలుసా? ఏ నరుడితో కూడా నీ భారం చెప్పుకున్నావు అనుకోండి, నీ ముందు అయ్యో పాపం అంత కష్టం వచ్చిందా, అయ్యయ్యో అంటారు. నీ వెళ్ళిపోయిన తర్వాత నీ వెనకాల చంకలు గుద్దుకొని మంచి భలే వచ్చింది కష్టం అని సంబరపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అలాంటి వాడు కాదు. నీ భారాన్ని తన భారంగా అనుకుంటాడు, నీ భారాన్ని తన భారంగా అనుకుని తాను నీ భారాన్ని మోస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము మన భారాలన్నీ కూడా ఎవరి మీద వేయాలంటే యేసుక్రీస్తు ప్రభువు మీద. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. చదువుల భారం, అప్పుల భారం, వ్యవసాయంలో లాభాలు లేవనే భారం, నిరుద్యోగం అనే భారం, రకరకాల భారాలతో ఉన్నారు ఈ రోజున సమాజం, ప్రపంచం. మీరందరినీ కూడా దేవుడు ఆహ్వానిస్తున్నాడు. నీ భారాన్ని యేసుక్రీస్తుకు అప్పగించు, ఆయన నీ భారాన్ని తీసివేస్తాడు. కనుక రోజున చిన్న ప్రార్థన చేసుకుని మన భారాలన్నీ కూడా ఆయనకు చెప్పి మనం తేలికైపోయి మన భారాలన్నీ ఆయన మోస్తాడు. కనుక ఆయన ఇచ్చే విమోచన కోసము, మన భార విమోచన కోసము మనము ప్రయత్నం చేద్దామా? ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ఎవరైతే ప్రభువా రకరకాల భారాలతో సతమతమవుతున్నారో, ఎవరికైతే ప్రభువా రకరకాలైనటువంటి భారాలు, ఇబ్బందులు, కష్టాలు, శోధనలు, కన్నీళ్ళ గుండా వెళ్తూ ఈ ప్రపంచంలో ఉన్న భారములను మోస్తున్నారు ప్రభువా, ప్రతి వారి భారాన్ని కూడా మీరు మోసారు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని మీరు సెలవిచ్చారు, మీకు వందనాలు. ఇదిగో మా ప్రతి భారాన్ని కూడా మీ మీద చెప్తున్నాం, మీ మీద పెడుతున్నాం ప్రభువా. వ్యాధులనే భారం, రోగములనే భారం, అప్పులనే భారం, సంసార బాధ్యతలనే భారం, ఇదిగో స్కూలు ఫీజులనే భారం, నిరుద్యోగం అనే భారం, వివాహము కావడం లేదనే భారం, ఈ భారాలన్నీ కూడా నీ మీద పెడుతున్నాం. ఇదిగో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ భారాలన్నిటి నుండి కూడా మాకు విడుదల తెచ్చినాం. నీ చిత్తమైతేనే ప్రభువా మమ్మల్ని విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో మా సమయము వచ్చేంత వరకు కూడా మేము ఓపికతో, విశ్వాసంతో ఎదురు చూడడానికి తగిన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా భారాలన్నీ కూడా మీ మీద మోపి మేము తేలికై ప్రభువా నేను స్తుతిస్తూ నీ నామ కీర్తనలు మేము పాడుకుంటాం. ఇదిగో ఆనాడు పేతురు చెరసాలలో బంధించబడి భారంతో ఉన్నప్పుడు కానీ చెరసాలలో పాటలు పాడుకున్నాడు. అట్టి రీతిగానే ప్రభువా
మా భారాలన్నీ కూడా మేము మీద వేసేసి మేము హాయిగా ప్రభా నిన్ను స్తుతిస్తూ కాలము వెళ్ళబుచ్చే కృపను మాకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి మీ మేలుతో వీడియో చూసిన ప్రతి వారిని కూడా మీ మేలుతో ప్రభువును రక్షకుడిని యేసునామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. వీడియో చూస్తున్న మీ అందరూ కూడా ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క కామెంట్స్ మాకు తెలియజేయండి. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.